Hello, my dear family members. Welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈ రోజు వీడియోలో మనము ఏపీడిఎస్సి అయితే మనకి చాలా తక్కువ టైం ఇచ్చారు. అస్సలు 45 డేస్ ఆల్రెడీ మనము 10 to 20 డేస్ టైం వేస్ట్ చేసేసాము. ఇది మీరు ఎగ్జామ్ దగ్గరగానే ఈ వీడియో చూసినట్లయితే అసలు మొత్తం టైం అసలు మనం ఏ బుక్స్ చదవాలి, ఏం చేయాలి ఇలానే మనం టైం వేస్ట్ చేసేసాం కదా. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వీడియోలో టోటల్ ఈ టైం వేస్ట్ మీరు ఏదైతే చేశారో అదంతా కూడా మీకు టైంని తెచ్చే వీడియో. అండ్ అలాగే మీ చేతిలో కొన్ని మార్క్స్ కూడా ఉంటాయి. ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా మీరే కామెంట్ చేస్తారు. సో అలాంటి వీడియో ఈ రోజు నేను మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను. సో ప్లీజ్ ఆలకించేయండి. అండ్ మన ఛానల్లో ఎవరైనా సరే ఇంకా ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరికి షేర్ చేయండి. మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ కామెంట్స్, ఈ వీడియోకి థంబ్నెయిల్ మాత్రమే చూసి ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేయడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళు ఫస్ట్ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీ యొక్క కామెంట్స్ని నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి. అండ్ మన ఛానల్లో అన్ని క్లాసెస్, మోడల్ పేపర్స్, క్విక్ రివిజన్ మ్యారథాన్ క్లాసెస్, క్విక్ రివిజన్ ఎంసీక్యూస్ మ్యారథాన్ వీడియోస్, ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్కి, సైకాలజీ మొత్తం, విద్యా దృక్పథాలు మొత్తం, అండ్ తెలుగు మొత్తం, సైన్స్, సోషల్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇలా అన్ని కూడా టోటల్ గా సంబంధించి ఒకే వీడియోలో సబ్జెక్ట్ మొత్తం టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి, టైం లేని వాళ్ళకి ఒక్కొక్క వీడియో చూసుకుంటే సరిపోయే విధంగా క్లాసెస్ చేశాను. అండ్ ఎంసీక్యూస్ 1000 ఎంసీక్యూస్, 1500 ఎంసీక్యూస్, 2000 ఎంసీక్యూస్. సో ఈచ్ వన్ సబ్జెక్ట్ అండి. మెథడ్స్ కి సంబంధించి కూడా 200, ఈచ్ సబ్జెక్ట్ 200, 400, ఆ ఒక్కటి మాత్రమే క్వశ్చన్స్ చూసుకుంటే మీకు సరిపోయే విధంగా మన ఛానల్లో క్లాసెస్ అండ్ బిట్స్ వీడియోస్ అన్ని కూడా ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా అందిస్తున్నాను. సో అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో కూడా నేను కామెంట్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. అన్ని పీడిఎఫ్స్ కూడా, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఎంసీక్యూస్ కానివ్వండి, మన వీడియోస్లోనివి కానివ్వండి, ఏవైనా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకునే విధంగా, మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్స్ తీసుకునే విధంగా, ప్రింట్ తీసుకునే విధంగా మన ఛానల్లో పీడిఎఫ్స్ కూడా పెడుతూ ఉంటాను. సో అది కూడా మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆల్రెడీ మనం లేట్ చేసేసాము వీడియో అనేది, ఇక్కడ నుంచి మనం ఇంకా ఫాస్ట్గా చేసేద్దాము. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి, ఇది ట్రిక్ కాదండి, ఇది మాత్రమే ట్రూ. మనం ఇది ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటాం. డోంట్ పానిక్. మీరు ఏం చదివినా, ఏం చదవకపోయినా, ఎందుకంటే ఇది టెట్లా కాదండి, మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మన చేతుల్లో జాబ్ ఉందా లేదా, మళ్ళీ డిఎస్సి ఉంటుందో లేదో కూడా తెలియదు ఎవరికి కూడా. సో ఇది మనకి డిఎస్సి రావడానికి 7 years అయిపోతుంది కదా దగ్గర. సో 7 yearsకి ఒక డిఎస్సి ఇచ్చారు. నెక్స్ట్ డిఎస్సి వచ్చేసరికి స్టూడెంట్స్ ఉండకపోవచ్చు. సో మీరు ఏం చేసినా కూడా జాబ్ సంపాదించాలంటే మాత్రం ఈ ఒక్క డిఎస్సి మాత్రమే మీకు మిగిలి ఉంది, మీ చేతుల్లో ఉంది ఆల్రెడీ. అలాగే మరీ జీరో కాకుండా ప్రతి దానికి కూడా ఎన్నో కొన్ని తక్కువ పోస్టులతో అయినా సరే మనకి డిఎస్సి అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనవసరంగా భయపడిపోయి, కంగారు పడిపోయి, చదివిన దాన్ని కూడా మీరు మర్చిపోతే మాత్రం అనవసరంగా మేము చేసేసాము, అయ్యో మాకు దగ్గరకు వచ్చి మిస్ అయిందే అనే రిగ్రెట్ ఫీల్తో మాత్రం మీరు అసలు ఉండకూడదు. సో మీరు ఏదైతే చదువుతారో, ఎంతవరకు అయితే చదువుతారో దాన్ని మీరు ప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పానిక్ కాకూడదు. మేము ఎంత చదివినా సరే మేము చదివింది తక్కువనే, మేము దాన్ని కరెక్ట్గా మేము ప్రజెంటేషన్ చేస్తాము అనే విధంగా మీ మైండ్ సెట్ ని మార్చుకోండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా మీరు మైండ్ లో ఇంకా అనవసరమైన విషయాలు ఏం పెట్టుకోకుండా చక్కగా రాయడానికి వీలుగా ఉండండి. అండ్ నో నెగిటివ్ మార్కింగ్. మనకి ఈ 160 బిట్స్ కి కూడా 160 మార్క్స్ అనేవి ఇస్తున్నాడు. అండ్ మనకి ఈచ్ వన్ హాఫ్ మార్క్ కదా. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 160 మార్క్స్, 160 బిట్స్ కదా. ఈ 160కి కూడా మీరు 160 పెట్టేయచ్చు. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి అస్సలు లేవు కాబట్టి మీరు ఏం ప్రాబ్లం లేకుండా అన్ని కూడా పెట్టేయచ్చు. నెగిటివ్ ఉందేమో అని అస్సలు భయపడాల్సిన పని లేదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్. మళ్ళీ నెగిటివ్ అన్నాను కదా అనేసి ఉందని ఇది పూర్తి మీరు వినకుండా, చూడకుండా ఇలాంటి కామెంట్స్ అయితే అస్సలు చేయొద్దు. సో నో నెగిటివ్ మార్కింగ్ కాబట్టి మీకు వచ్చినా రాకపోయినా 160 పెట్టుకోవచ్చు. మరి ఎప్పుడు పెట్టాలి, తెలిసిన వాటికి ఎలా పెట్టాలి, తెలియని వాటిని ఎలా పెట్టాలి అనేది మీకు సబ్జెక్ట్ వైజ్ కూడా నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఈ 160 క్వశ్చన్స్ కి కూడా ఏవైతే మీకు వస్తాయి, ఇది ఎలాగో ఆన్లైన్ ఎగ్జామ్. సో మీరు
క్వశ్చన్ ఒకవేళ తప్పు పెట్టినా కూడా బ్యాక్ కి వచ్చి మళ్ళీ దాన్ని సరి చేసుకోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి మీకు వచ్చినవన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారము ఫస్ట్ పెట్టుకుని వెళ్ళండి. మధ్యలో ఏవైతే రావో అవి మీరు టిక్ మార్క్ ఇవ్వకుండా జస్ట్ మీరు క్వశ్చన్ చదువుకొని మీకు తెలియని వాటిని పక్కన పెట్టేసి తెలిసినవన్నీ 160 కూడా ఫస్ట్ పెట్టేయండి. అండ్ టైం మేనేజ్మెంట్ మెనీ మోర్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. టైం మేనేజ్మెంట్ మీకు చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ వచ్చేసరికి మీకు ఖచ్చితమైన కొంచెం టిపికల్ క్వశ్చన్స్ ఏమైనా ఇచ్చారనుకోండి, సో చాలా టైం మ్యాథ్స్ కి తీసుకుంటది. సో మ్యాథ్స్ మీకు కష్టంగా ఉంది అన్న వాళ్ళు మీరు టైం సేవ్ చేసుకుని మిగతా అన్ని సబ్జెక్ట్స్ ముందు పెట్టుకొని ఒక 1 hour టైం సేవ్ చేసుకొని మ్యాథ్స్ లాస్ట్ లో చేసుకోండి. లేదా ఫస్ట్ లో మ్యాథ్స్ చేస్తాము అంటే ఇది జస్ట్ నా అభిప్రాయము. సో ఫస్ట్ లో మ్యాథ్స్ చేస్తామంటే మ్యాథ్స్ కే మీకు మొత్తం టైం అయిపోతుంది. ఆ తర్వాత మీకున్న 1 hour అసలు దేనికి సరిపోదు. సో జాగ్రత్తగా మీరు టైం మేనేజ్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ కి కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. అర్థమైందా? మీకు వచ్చినవి ఫస్ట్ పెట్టేసి మిగతా రాని వాటి గురించి మనం ఆలోచిద్దాం. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు మళ్ళీ ఒకవేళ తప్పు పెట్టినా కూడా బ్యాక్ కి వచ్చి మీరు దాన్ని సరిదిద్దుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే లేదు. అండ్ మనకి 160 మార్క్స్ ఉంటాయి. సో ఈ 160కి మీరు ఏం చేస్తారంటే వాడు ఏం చేస్తాడు, అటు ఇటుగా 35 to 45 ఏ ఆన్సర్ ఉన్నవి 35 to 45 ఉంటాయి క్వశ్చన్స్. అండ్ అలాగే బి ఆన్సర్ ఉన్నవి 35 to 45 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సి ఆన్సర్ ఉన్నవి కూడా 35 to 45 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే డి కూడా సేమ్ 35 to 45. సో మీరు పెట్టిన ఆన్సర్స్ లో ఎక్కువ ఏ పెట్టారా, బి పెట్టారా, సి పెట్టారా, డి పెట్టారా అని మీరు ఆన్సర్స్ చూస్ చేసుకోండి. ఒక 70 క్వశ్చన్స్ కి మీరు ఒక్క సీనే పెట్టారు అనుకోండి, దాని జోలికి మళ్ళీ వెళ్ళొద్దు. మీకు తెలిసిన తెలియని క్వశ్చన్స్ కి దాని జోలికి వెళ్ళకుండా మిగతా ఏవైతే మీరు ఆన్సర్స్ పెట్టలేదో దాన్ని ఒకసారి చూస్ చేయండి. లేదా ఏ ఎక్కువ పెట్టేశారు అనుకోండి, ఏకి మళ్ళీ మీరు వెళ్ళకుండా మీరు ఏం చేస్తారు, సి కానీ బి కానీ అలా పెడుతూ ఉండండి. ఎక్కువ ఒక ఏ ఒక 40 పెట్టారు, బి ఒక 60 పెట్టారు అనుకోండి, సి ఉన్ను డి మీరు ఈ రెండు కూడా ఎన్ని మార్కులు పెట్టాలి అనేది మీరు మేనేజ్ చేసుకుంటూ మీరు ఆన్సర్స్ అయితే చేస్తూ ఉండండి. అర్థమవుతుందా? అండ్ మీకు తెలిసిన వాటికి ఇప్పుడు ఈ మేనేజ్ చేసేటప్పుడు మీకు మళ్ళీ డౌట్ వచ్చింది అనుకోండి, సో ప్రాబ్లం లేదు, మీరు చక్కగా అయితే మార్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఈచ్ వన్ కూడా మనకి ఒక 35 to 45 మినిమం ఉంటాయి కాబట్టి ఆన్సర్స్ అనేవి. సో మీరు అవి చూసుకోండి. మళ్ళీ నేను చెప్పాను అనకండి, మీకు తెలియని వాటికి మాత్రమే ఇలా నేను చెప్తున్నా. మాకు అయ్యో మేము మార్క్స్ కోల్పోతామేమో అన్న ఆలోచన మీ మైండ్ లోకి రాకుండా అలా మీకు పోయే కంటే కొన్ని మార్క్స్ మనం చెప్పే ట్రిక్స్ వల్ల ఇవి యూజ్ చేయడం వల్ల వచ్చేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది, యూజ్ ఉంటుంది. అండ్ లాస్ట్ టైం మన ట్రిక్స్ యూజ్ చేసిన వాళ్ళు అంటే మీరు చదివి ఏదైతే రాని వాటికి మీరు ట్రిక్స్ యూజ్ చేసిన వాళ్ళు, అండ్ మన ఛానల్లో వీడియోస్ విని టెట్ లో హై స్కోర్ చేసుకున్న వాళ్ళు, అండ్ అలాగే టెట్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఓన్లీ మన క్లాసెస్ వింటూ మీరు ఎన్నైతే మార్క్స్ తెచ్చుకున్నారో మీరు అందరూ ఒకసారి వచ్చి కామెంట్ చేయండి అమ్మా. ఎందుకంటే మీరు చేసే కామెంట్ అనేది మరొక 10 మందికి నాకు యూజ్ అవుతుంది. నేను మీ దగ్గర ఎటువంటి మనీ అయితే తీసుకోవట్లేదు, నేను చెప్పే క్లాసెస్ కి కానీ ఇంకా దేనికి కానీ మీ నుండి నేను కోరుకునేది జస్ట్ మీ సబ్స్క్రైబ్, మీ లైక్ అండ్ మీ షేర్ మాత్రమే. సో ఇలా మీరు పాజిటివ్లీ కామెంట్స్ చేశారనుకోండి, సో కొంచెం రీచ్ ఉందనుకోండి, నాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. సో నాకు మీరు చేయాల్సిందల్లా ఇది మాత్రమే. మన నుండి ఎవరైనా హెల్ప్ అయ్యింది, వాళ్ళకి మన ఛానల్ హెల్ప్ అయ్యింది అంటే ఖచ్చితంగా మీ యొక్క పాజిటివ్ కామెంట్ ని కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఇక్కడ మీరు ఈచ్ వన్ మనకి 35 to 45 ఉంటాయి కాబట్టి ఇవి మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు ఈ విధంగా అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రిక్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ వైజ్ ఇప్పుడు ట్రిక్స్ చెప్తాను. చాలా చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఎంత జాగ్రత్తగా వినాలి అంటే అది ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ మనకి ఫస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాక్సిమం మనకి 16 క్వశ్చన్స్ అనుకోండి, 8 క్వశ్చన్స్ కి మనకి మాక్సిమం కరెక్ట్స్ అవుతాయి. మిగతా 8 క్వశ్చన్స్ అంటే ఏం చదివినా చదవకపోయినా సరే మిగతా క్వశ్చన్స్ కి వచ్చేసరికి మీరు కొంచెం రెండు ఏవైతే 2 ఆన్సర్లు మీకు తెలిసినవి 2 ఆన్సర్లు తెలియనివి ఉన్నాయో సో అవి మీరు కొంచెం చూస్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఇయర్స్ ఎప్పుడైనా సరే మీకు ఇయర్స్ వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1891, 1895, 1897, 1898 ఇలా ఇచ్చాడు అనుకోండి. సో మీకు ఈ 95, 97లో ఆన్సర్ మీకు ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ 91 కాకుండా, ఈ 90 కాకుండా, సారీ ఈ 85 and 97, 95 and 97
లో మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింట్లో అంటే మీకు ఇక్కడ 91 మీకు బిలో ఇవ్వనివ్వండి, డిలో ఇవ్వనివ్వండి, అది పక్కన పెట్టేయండి. బీసీ అలాగా ఆన్సర్లు కాదు. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఆర్డర్ ప్రకారం 4 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మధ్య రెండులో ఆప్షన్స్ లో మీకు ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైంది కదా? ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని ముందుకు ఒకసారి పాజ్ లో పెట్టుకొని మరొకసారి వినండి, మీకు అర్థమవుతుంది. అండ్ 1, 4, 5, 8 ఇచ్చారనుకోండి, ఈ 4, 5 రెండింట్లో ఏదో ఒకటి మీకు ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అలా నెంబర్స్ ఇచ్చే దాంట్లో మీకు మధ్యలో ఏదైతే 2 ఉన్నాయో అవి ఇయర్స్ అవనివ్వండి, అంకెలు అవనివ్వండి, ఏదైనా సరే ఆ మధ్యలో ఉన్న రెండింట్లో మీకు ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి సో మీరు ఒకసారి అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇయర్స్ వచ్చేసరికి మీరు అలా చెయ్యండి. అండ్ మీకు నార్మల్ గా వచ్చేసరికి ఏదైతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందో మీరు ఆల్రెడీ చదివినప్పుడు మీకు మైండ్ లో ఏదో ఒకటి ట్రిగ్గర్ అవుతుంది అనమాట. క్వశ్చన్ కి ఆన్సర్ అది ట్రిగ్గర్ అయింది, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు ఫస్ట్ ఏదైతే ట్రిగ్గర్ అవుతుందో అది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అది పెట్టేయండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. అండ్ సైకాలజీ అండి, సైకాలజీ సంబంధించి ఒక ట్రిక్ అండి. ఏంటంటే అక్కడ వాడు ఇచ్చే క్వశ్చన్ కి మీరు అన్వయించుకోండి. ఒక స్టూడెంట్ ని తీసుకొని ఆ క్వశ్చన్ లో మీరు కాపీ పేస్ట్ అంటారు కదా, అదే ఆ క్వశ్చన్ లో వాడిని పేస్ట్ చేసేసి వాడి ఏజ్ లో వాడు ఆ దశలో ఏం చేస్తున్నాడు, సో వాడు అది చేస్తే అది ఏ దశ అవుతుంది, వాడి ఏజ్ ఎంత ఉంటుంది, ఆ ఏజ్ ను బట్టి దశ మీరు చేసుకోండి. అండ్ అలాగే ప్రతిదీ కూడా మీకు క్వశ్చన్ ని ఎప్పుడైతే పిల్లవాడికి మీరు అన్వయించుకొని ఆన్సర్స్ చూస్తారో మీకు అందులో ఇచ్చే ఆన్సర్ ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. మాక్సిమం 70% మీకు అలా ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. సైకాలజీకి ఉండేది ఒకే ట్రిక్ అండి. అది మీకు ఇచ్చిన క్వశ్చన్ ని ఆ విద్యార్థికి అన్వయించేసి మీరు ఆ స్టేజ్ లో ఉండేటప్పుడు ఆ బాలుడు లేదా బాలిక ఏం చేస్తుంది, ఆ వయసు పిల్లలు ఏం చేస్తారు అనేది ఆలోచించి మీరు సైకాలజీకి ఆన్సర్ పెట్టండి. మీరు ఈజీగా మంచి స్కోర్ తెచ్చుకుంటారు. అండ్ నెక్స్ట్ తెలుగు వచ్చేసరికి, తెలుగు మాక్సిమం మీరు ఆ క్వశ్చన్స్ ఎప్పుడూ కూడా పద్యము గద్యము ముందే చదువుకొని టైం వేస్ట్ చేయకండి. క్వశ్చన్స్ ఫస్ట్ చదివి తర్వాత ఆన్సర్ కోసం పద్యాన్ని గద్యాన్ని మీరు ఒక్కొక్క లైన్ ఆన్సర్ ఎక్కడ ఉందో దాని కీవర్డ్ పట్టుకొని మీరు వెతికేసి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ పదాలు, అర్థాలు, నానార్థాలు అన్ని కూడా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని సబ్జెక్ట్స్, తెలుగు మొత్తం ఒక వీడియోలో, ఇంగ్లీష్ మొత్తం ఒక వీడియోలో, సైకాలజీ మొత్తం ఒక వీడియోలో, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఒక వీడియోలో, క్విక్ రివిజన్ క్లాస్ అండి. టెక్స్ట్ బుక్ లో ఉన్న మొత్తం కంటెంట్ ఒక్కొక్క క్లాస్ రూపంలో, అండ్ టెక్స్ట్ బుక్ లో ఉన్న మొత్తం ఎంసీక్యూస్ అన్ని కూడా తయారు చేసి ఒక్కొక్క వీడియోస్ రూపంలో నేను ఆల్రెడీ అందించాను. ఆ ప్లేలిస్ట్ కావాలంటే ఒకసారి మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను ఆల్రెడీ దీని కింద ప్రతి ప్లేలిస్ట్ కూడా నేను పెడుతూ ఉన్నాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుని ప్రతి వీడియో చూడండి. సో తెలుగు వచ్చేసరికి నేను ఏవైతే టెక్స్ట్ బుక్స్ లో అర్థాలన్నీ ఉన్నాయో ఒక వీడియోలో, నానార్థాలన్నీ ఒక వీడియోలో, ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక వీడియోలో నేను ఒకసారి చేశాను, అవి చూడండి. సో ఎప్పుడైతే మీకు ఏదైతే ఆన్సర్ మీరు ఆల్రెడీ చదివినట్టు ఉందో అదే మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, తెలుగు అవనివ్వండి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి మీకు పదాన్ని కలపడము అండ్ సంధులని ఇలా మీరు ముందుగా అవి చదివేటప్పుడే మీరు అన్వయించుకోండి. సో దీనికి ఇదా అనేది ఎప్పుడైతే అలా అన్వయించుకొని నేర్చుకుంటారో సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే కొన్ని మోడల్ పేపర్స్ ఏముంటాయో ఆ మోడల్ పేపర్స్ ని మీరు కొన్ని చదివేస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ మనం తీసుకుంటే నేను వీటికి సంబంధించి క్లియర్ గా మీకు కనిపిస్తూ ఒక్కొక్క వీడియో కూడా ఒక్కొక్క క్వశ్చన్ కూడా కనిపిస్తూ చేసింది ఒక వీడియో ఉంది. అది మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మ్యాథ్స్, ఆల్ సబ్జెక్ట్స్ అండ్ ఇంగ్లీష్ కి ఇలా ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ చూపిస్తూ మీకు ఇలా ట్రిక్లు అయితే నేను కొన్ని చెప్పాను. ఆ వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో మీకు రేపు కానీ ఎల్లుండి కానీ నేను పోస్ట్ చేస్తాను. మీరు ఈ వీడియో లేట్ గా చూస్తే అప్పటికి ఆ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ అయి ఉంటుంది. అండ్ మ్యాథ్స్ అన్ని కూడా మీకు ఫార్ములాస్ అన్ని ఒక వీడియో రూపంలో చేశాను, అది కూడా అప్లోడ్ అయ్యి ఉన్నాయి అండ్ అప్లోడ్ చేస్తాను. సో ప్రాబ్లం అయితే లేదు. మీకు ఏం కావాలన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ఇంగ్లీష్ కి ఏదైతే మీరు చదువుతూ అలాంటి కొన్ని మోడల్ పేపర్స్ చదువుతారో మీకు ఆటోమేటిక్ గా ఆన్సర్ అనేది తెలిసిపోద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాష్ ఇచ్చి ఆ డాష్ లో ఫిల్ చేయమన్నారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు అనుకోండి, మీరు అది ఒకసారి మొత్తం చదివేయండి. అక్కడ ఇన్న, ఆన, బట్ట ఇలా ఏది ఇస్తాడో అనేది మీకు మైండ్ లోకి వచ్చేస్తుంది. సో అదే మీకు ఆన్సర్ అవుతుంది. అండ్ మ్యాథ్స్ కి సంబంధించి మ్యాథ్స్ కి కొన్ని ప్రత్యేకమైన ట్రిక్స్ ఉన్నాయి. దానికోసం అని ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేశాను. అండ్ అన్ని సబ్జెక్ట్స్ కి కలిపి కూడా ఒక వీడియో కూడా చేశాను. అవి కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ కొంచెం మీకు వివరిస్తాను చూడండి. అందులో మీకు రైమింగ్ వర్డ్స్ ఉంటాయి.
ఇంగ్లీష్ అవనివ్వండి, మ్యాథ్స్ అవనివ్వండి, వాటిలో ఏదైతే రైమింగ్ ఉందో రైమింగ్ ఉండేది ఆన్సర్ అవుతుంది, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి మీరు ఆప్షన్స్ త్రూ ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళండి. మీకు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ తెలియలేదు అనుకోండి, ఆప్షన్స్ ని మీరు అందులో ప్రతిక్షేపించుకొని వెళ్ళారనుకోండి, మీకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ మీకు మరి మార్క్ పోకుండా అయితే ఉండదు కదా. సో ఖచ్చితంగా మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. అండ్ అలాగే మీకు అక్కడ రైమింగ్ ఉంటుంది. అండ్ జతపరచడాలు ఇచ్చేటప్పుడు కూడా మీకు కొన్ని తెలిసి ఉంటాయి కాబట్టి ఆ జతపరచడాలు ఇచ్చిన దగ్గర మీరు ఆ మిగతా వాటికి అదా ఇదా అనేది ఆప్షన్స్ త్రూ వెళ్ళండి. ఏ క్వశ్చన్ అయినా సరే, మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథ్స్ అయినా మిగతావైనా సరే, మీరు ఆప్షన్స్ త్రూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆన్సర్ తెలుస్తుంది. అండ్ మ్యాథ్స్ లో కూడా వీటిని అన్వయించండి. 1, 4, 7, 8 ఇచ్చేటప్పుడు ఈ 4, 7లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. అంటే మిడిల్ లో ఉన్న అంకెలు ఖచ్చితంగా మీకు మరీ ఆన్సర్స్ తెలియదు అన్నప్పుడు వీటిని కొంచెం ఫాలో అవుతూ ఉండండి. మిడిల్ లో ఉన్న అంకెలు అనేవి ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతుంది. అండ్ అలాగే మరీ దూరం ఉన్న అంకె కంటే, మరీ దగ్గర ఉన్న అంకె కంటే మధ్యలో ఉన్న 2 అంకెల్లో ఏదో ఒకటి ఆప్షన్ అవుతుంది. మాక్సిమం మనకి ఇప్పుడు 2 and 3 ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. మరి ఇవేవి మేము ఇంకా అన్వయించలేకపోతున్నాం, మాకేం తెలియట్లేదు అనుకున్నప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఇంకొక విషయం, మిగతా సబ్జెక్ట్ సైన్స్, సోషల్, మెథడ్స్ వీటికి సంబంధించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విద్యా దృక్పథాలు. ఈ విద్యా దృక్పథాలకి సంబంధించి మీరు ఏం చేస్తారంటే సైకాలజీకి సంబంధించి మీకు విద్యార్థిని తీసుకోమని చెప్పాను. అండ్ ఇక్కడ విద్యా దృక్పథాలు వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, మనం చదువుకున్నప్పుడు టీచర్స్ అండ్ వసతులు అవన్నీ మీరు ఒకసారి స్కూల్ ని అక్కడ ప్రతిక్షేపించేయండి. స్కూల్ ని, స్టూడెంట్ ని, టీచర్ ని ప్రతిక్షేపించేస్తే మీకు ఆన్సర్స్ మాక్సిమం ఈజీగా చేసుకోవచ్చు. ఎన్సీఎఫ్ మొత్తం ఒక వీడియో అండ్ ఇలాగ ఎన్సీఎఫ్, ఎన్ఈపి ఇవన్నీ కూడా ఒక వీడియో రూపంలో ఆల్రెడీ నేను చేసేసానండి. మీకు అవి కావాలంటే ఖచ్చితంగా చూడండి. అండ్ మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ సబ్జెక్ట్స్ కూడా నేను మీకు ఇప్పుడు ఆల్రెడీ వివరించాను. దాన్ని మొత్తాన్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ, 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ కూడా వివరించి ఒక వీడియో చేశాను. అది మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రేపు ఆ వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ప్రాబ్లం అయితే లేదు. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇవి మీకు ముఖ్యమైన ట్రిక్స్ అండ్ టిప్స్ అండి. మెయిన్ ఏంటంటే మనము చదివినవి పెట్టేసిన తర్వాత ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి. అర్థమైందా? సో నాకు మీ నుంచి కావాల్సింది ఏం అవసరం లేదండి. మనీ అయితే అస్సలు నేను తీసుకొని, చాలా మంది చెప్తూ ఉంటారు యాప్స్ పెట్టండి మేడం, మీరు ఎందుకు పెట్టట్లేదు, తక్కువ అమౌంట్ పెట్టినా కూడా. బట్ ఏమో అండి, నా మనసు అయితే అంగీకరించట్లేదు. సో నాకైతే ఇలానే అనిపిస్తుంది. నేనైతే మాక్సిమం విద్య అనేది ఫ్రీగానే ఇవ్వడానికి నేను చూస్తా. మరి మీ సపోర్ట్ నాకు ఎంత ఉంటుందో నాకైతే తెలీదు. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను, ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంతవరకు మీకు మన ఛానల్ ఎలా యూస్ అయింది అనేది కామెంట్ సెక్షన్ లో మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ అనేవి మీరు అక్కడ పెడుతూ ఉండండి. అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఎగ్జామ్ అయితే మాత్రం చాలా బాగా రాయండి. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టనివ్వండి, ఎలా పెట్టనివ్వండి, ఏదైనా కానివ్వండి, మీరు మాత్రం బాగా రాయడం ఇంపార్టెంట్, ఒక జాబ్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ మనకి ఒకసారి వచ్చి కలవండి. సో ప్రాబ్లం అయితే లేదు. అందరం కలిసి లంచ్ ఆర్ డిన్నర్ ప్లాన్ చేద్దాము. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.